నమస్తే. హరివాస్తు నుంచి హరిగారు ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించిన వివరణ మనకిస్తూ ఉన్నారు. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోని వాచ్ చేయండి. మీ కామెంట్స్‌ని తెలియచేయండి తప్పకుండా కామెంట్ బాక్స్‌లో. ఇక ఈరోజు అసలు ప్రధాన ద్వారం అని చాలా టాపిక్స్ మాట్లాడాము. ఇంటి ముఖం ఎటువైపు ఉండాలి అనే టాపిక్ ఈరోజు మాట్లాడబోతున్నాం. చాలా మటుకు రోడ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ముఖం పెట్టుకుంటూ ఉంటారు. మనకి నడిచే దారి ఇటు ఉంది కాబట్టి ఇటు ముఖం పెడదామని. అసలు దేన్ని చూసి ఈ మొఖాన్ని డిసైడ్ చేస్తారు అని తెలుసుకుంటూనే చాలా మటుకు ఇంకొక నమ్మకం ఏమిటంటే దక్షిణం వాకిలి అస్సలు పెట్టుకోకూడదని మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు ఈ మాటని నేను కూడా విన్న సందర్భాలున్నాయి. దక్షిణం వాకిలి ఉందా అయితే ఆ ఇల్లు మంచిది కాదని, ఆ ఇంట్లోకి అద్దెకు కూడా వెళ్ళకూడదని ఇలా. సో ఎందుకలా అంటూ ఉంటారు? రైటా రాంగా హరిగారిని క్లారిటీ తీసుకుందాం. అలాగే అసలు ఈ ముఖానికి సంబంధించిన వివరణ హరిగారు ఏమిస్తారు? మరి మనం ఎలా పాటించాలి? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం హరిగారు. సో ఈ ముఖం అనగానే రోడ్ ఎటుంటే అటు ముఖం ఉంటుంది. తప్పకుండా అటే డోర్ పెట్టేస్తూ ఉంటారు. అట్‌లీస్ట్ గేట్ పెడతారు. సో అది కరెక్టా? రాంగా అని వివరిస్తూనే అసలు ఈ ముఖానికి నిజంగా ఇంపార్టెన్స్ ఉందా అండి వాస్తులో? ఈ విషయాల గురించి చెప్పండి. ఇప్పుడు మెయిన్ రోడ్ ఎటుంటే జనరల్‌గా మనము ఆ దిక్కు ఫేసింగ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఇది. స్ట్రిక్ట్ అవునా? కండిషన్. ఓకే. ఇంకా వేరే క్వెషన్స్ లేవు. ఇది ఒకటోది. అయితే ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ వస్తే తూర్పు ఇవ్వడము అనేది జరుగుతుంది. లేదా పడమర ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకో రోడ్ ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఉత్తరం తీసేసుకోవడము, తూర్పు తీసేసుకోవడము చేస్తుంటారు. దక్షిణానికైతే ప్రిఫర్ చేయరు. అయితే నా ఛానల్లో నేను ఎప్పుడైతే స్థాపత్య వేద అని చెప్పి ఒరిజినల్ కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చి విశ్వకర్మ ప్రకాశికలు సీక్రెట్స్ మిగతా శాస్త్రాల్లోని సీక్రెట్స్ ఏవైతే తీసుకుని వస్తూ ఉన్నానో అందులో 4 అంశాలు కనబడతాయి. ఈ 4 అంశాలు మిగిలిన చాలా మంది వాస్తు ఎక్స్పర్ట్స్ మొత్తం నాశనం పట్టించేశారు. ఓకే. స్థాపత్య వేద అని సెర్చ్ చేస్తే ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళు ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ని పట్టక ఇవి తెలుసుకోక కొన్ని వందల ఇండ్లను నాశనం పట్టించేస్తారు ఇప్పటి వరకే. ఓకే. పోయినాయి ఆల్రెడీ. ఎట్లా పోయినా నేను చెప్తాను. ఇప్పుడు రోడ్ ఏ ఫేసింగ్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫేసింగ్ వైపే 100% మెయిన్ డోర్ ఉండాల్సిందే. వేరే క్వశ్చన్స్ లేవు. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్. అయితే డిగ్రీలు తిరిగినప్పుడు ఆగ్నేయ ప్రాచి అయినప్పుడు మరి దిక్కులకు ఇల్లు కట్టాలి అంటే స్థలం పెద్దది తీసుకొని ఆ స్థలంలో మీరు దిక్కులకు తింపి కట్టుకోండి. కానీ ఒక వరుస క్రమంలో బిల్డింగ్స్ అన్ని లైన్ గా ఉంటాయి కదండి, 30x50 30x50 లైన్ గా ఉంటాయి. అందులో ఒక ఇల్లు తేడా తింపగలుగుతామా? ఒక 10 మంది ఇట్లా నేను ఎట్లా కూర్చున్నానో చైర్స్ వేసి 10 మంది కూర్చున్నారు, నేను ఒక్కడిని ఇటు కూర్చుంటాను ఇట్లా చూసుకుంటూ, అది యాక్సెప్టెడా? కాదు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది అందరూ ఒక వరుస క్రమంలో ఉండి ఒక ఇల్లు కరెక్ట్గా 90 డిగ్రీస్కి తింపినప్పుడు దిక్మూల దోషమే ఏర్పడుతుంది. అది ఈ ప్రజలకు ఈ వాస్తు ఎవరైతే తెలుసుకుందాం అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎవరో మాటలు వింటున్నారు, దిక్కులకు తింపుకుంటున్నారు, ఇల్లు కట్టేస్తున్నారు. లేదు సార్ మేము దిక్కులకు తింపే పరిస్థితి లేదనుకోండి, ఈ దక్షిణం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణం ఉంది, తూర్పు డోర్ పెట్టేస్తున్నారు. లేదా తూర్పు డోర్ ఉందనుకోండి, డైరెక్ట్ ఏమంటారు ఉత్తరం నుంచి ఎంట్రన్స్ అంటే చిన్న సందులాగా పెట్టేసేసి ఎంట్రన్స్ చేస్తున్నారు. ముఖంలో ఏమైనా ఉందా అంటే ముఖంలోనే టాయిలెట్స్ ఏర్పాటు చేసేస్తారు. ఎన్నో ప్లాన్స్ వచ్చినాయి నా దగ్గరికి. ఏ ప్లాన్ తీసుకున్నా కూడా ఫేసింగ్ వైపు గలీజ్. మీరు అర్థం చేసుకోండి, మనము అట్లా రోడ్ మీద నిలబడి ఒక బిల్డింగ్ చూస్తే అబ్బా ఏముంది ఆ బిల్డింగ్ అని అనుకోమా? ఇప్పుడు ఈ రోడ్ మీద నిలబడితే డోర్ అటేటో సందులో ఉందంటే మీకు ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? అసలు బాగుంటుంది. దీని యొక్క కండిషన్స్ ఏంటంటే, ఒకటోది పూర్ణ బాహు ప్రవేశం, హీన బాహు ప్రవేశం, ప్రత్యక్షయ, ఉత్సంగ్ అంటారు. ఉత్సంగ్ అంటే రోడ్ మీద నుంచి చూసినప్పుడు ఆ ఎలివేషన్ అనేది చాలా నీట్ గా ఉండి ప్రధాన ద్వారం కనిపిస్తూ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇంటిలోకి వెళ్ళిపోయేలాగా ఉండాలి.
ఆ ఎలివేషన్ డిజైనే చాలా అలంకరణ. ఓకే. మీరు ఫంక్షన్‌లోకి వెళ్లారు. 10 మంది అందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మంచి అలంకరణతో మీరున్నారు. మీరు అటు ఫేస్ చేసుకొని నుంచుంటే ఎట్లుంటది? బాగోదు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఎక్స్‌పర్ట్స్ అనుకుంటారు. అంటే కేవలం ఒకళ్ళు చెప్పింది తీసుకొని అదే వే ప్రకారం వెళ్ళి అన్ని ఇండ్లు నాశనం పట్టిస్తున్నారు. నాకేం అవసరం, నేను సైలెంట్ ఉంటున్నా. నేను చూస్తూ ఉన్నా అంతే. సైలెంట్‌గా చూస్తూ ఉండాలి. ఫ్యూచర్‌లో మళ్ళీ వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ హరివాసు దగ్గరికే రావాలి. ఇది మొట్టమొదటిగా రోడ్ నుంచి డైరెక్ట్ ఇంటిలోకి వెళ్ళేదాన్ని ఉత్సంగ్ అంటారు. డైరెక్ట్ స్ట్రైట్ వే అన్నమాట. హీనబాహు ప్రవేశం అంటే రోడ్ ఒక వైపు ఉండి ముఖద్వారం ఇంకో వైపు ఉందనుకోండి, లెఫ్ట్‌కి వెళ్ళామనుకోండి దాన్ని హీనబాహు అంటే, ఇప్పుడు ఆగ్నేయం దక్షిణం రోడ్ ఉందనుకోండి, ఆగ్నేయం నుంచి ఎంటర్ అయ్యి తూర్పులోకి వెళ్తే దాన్ని హీనబాహు ప్రవేశం అంటారు. లెఫ్ట్, ఆల్వేస్ లెఫ్ట్. ఓకే. ఒకవేళ ఇదే దక్షిణం గనక రోడ్ ఉండి మీరు నైరుతి నుంచి ఎంటర్ అయ్యి పడమరలోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఆల్వేస్ రైట్ అవుతుంది. దీన్ని పూర్ణబాహు ప్రవేశం అంటారు. నెక్స్ట్ ప్రత్యక్షయ ఉంటుంది. ప్రత్యక్షయ అంటే ఇంటికి వెనకాల భాగంలో ద్వారం ఉంటుంది. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే ఉత్సంగ్ డైరెక్ట్ కెమెరాకి నేను స్ట్రైట్ చూస్తున్నాను కదా. ఇప్పుడు హీనబాహు పూర్ణబాహు ప్రవేశం జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా టర్న్. హీనబాహు సింపుల్, నేను ఇప్పుడు ఇట్లా కూర్చున్నాను కదా, ఇట్లా వచ్చి లెఫ్ట్ అన్నమాట. నేను ఇటు చూస్తుంటాను. ఇంకా ప్రత్యక్ష అన్నాను కదా, నేను ఇటు చూస్తూ ఉంటాను. ఇటు రోడ్ కి అటు ఉంటుంది అనమాట, ఫేస్ వెనకాల ఉంటుంది. మెయిన్ డోర్ ఎక్కడ ఉందంటే ఇంటి వెనకాల. బాత్రూమ్ సైడ్ అంటే ఇంటి వెనకాల అంటాం కదా, ఆ డోర్ కూడా ఇంటి వెనకాల పెట్టుకుంటాం. ఓకే. అది పరిస్థితి. సో ఇలా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి. సో దీని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్, కేవలం వీటి యొక్క శాస్త్ర వివరణ మొత్తం తీసుకొని వచ్చి ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం చేద్దాం. 100% ఇందులో నష్టపరిచేవి 2. ఉత్సంగ్ నంబర్ 1, పూర్ణబాహు నంబర్ 1. నెక్స్ట్ ప్రత్యక్షయ హీనబాహు మొత్తం నాశనం పట్టించేస్తుంది. ఓకే. ఒక టీవీ ఛానల్ ఆఫీస్ కూడా ఉంది. గతంలో నేను అక్కడ ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ మొత్తం ఫెయిల్డ్ అని అక్కడ ఆల్రెడీ డైరెక్టర్ గారు కూడా చెప్పేశారు. అక్కడికి వచ్చే వాళ్ళు మొత్తం ఫెయిల్. సో అలాంటి వాటిలో వీడియో తీసినా, ఎడిటింగ్ చేసినా, ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా అన్నీ ఫెయిల్. ఖచ్చితంగా బంధుమిత్రులు దూరం అవుతారు హీనబాహు ప్రవేశానికి. డీటెయిలింగ్ మనం వెళ్దాం. హీనబాహు ప్రవేశానికి బంధుమిత్రులు దూరం అవుతారు. ఖచ్చితంగా ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళ యొక్క దృష్టి మొత్తం ఏదన్నా ఒక గొడవ పడదామనే దృష్టి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్గా మొత్తం దెబ్బ తినేస్తారు. అందరూ దూరం అయిపోతారు, ఒంటరుడు అయిపోతాడు. ఇంకా దానికి మించి ఇంకేం కావాలి? ఇంకా ప్రత్యక్ష దానికంటే దారుణం అయిపోతాడు. ఓకే. రోడ్ సింపుల్ అండి. రోడ్ మీద నిలబడితే ద్వారం ఎక్కడుంది అంటే ఇంటి వెనకాల. మేము వాస్తు పాటించము, వాస్తు ఈస్ ఫేక్ అని చాలా మంది మాట్లాడతారు కదా. వాళ్ళకు నేను ఒకటే చెప్తా, ఇంటి వెనకాల డోర్ పెట్టుకుని అంట. ఫ్రంట్ అసలు ఏముండదు, క్లోజ్ పెట్టేసుకోండి. ఇంటి వెనకాల పెట్టుకోండి, చూద్దాం ఏమవుతుందో. రైట్. సో చాలా అంటే చాలా చక్కగా అసలు క్లియర్గా చెప్పారు. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఇంకా డీటెయిల్డ్గా ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారు అనేది చూద్దాము. చాలా 100% అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇల్లు ఎక్కడ ఏ విధంగా ఉండాలి అని తెలుసుకుంటూనే అసలు ద్వారం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండటం వల్ల మనకి మంచి కలుగుతుంది, అసలు యాంగిల్స్ కూడా చక్కగా తిరిగి చూపించారు హరి గారు. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకుంటారు ఇలాంటి వీడియోస్ చూడటం ద్వారా. హరిగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ అమూల్యమైన కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏదైనా ప్రశ్నలు కూడా అడగండి, తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మంచి వీడియోస్తో, ఇలాంటి వాస్తుకు సంబంధించిన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.